హలో అండి, అందరికీ నమస్తే. ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్లో ఉన్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంకి అయితే మేము దర్శనం చేసుకున్నామండి. చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళి వచ్చాక మనసు అయితే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మద్దిమడుగు నుంచి కృష్ణానది కూడా చాలా దగ్గరలో, ఒక 9 కిలోమీటర్స్లోనే కృష్ణానది ఉంటుందండి. చాలా బాగుంటుంది. స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామివారు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు వెళ్ళేటప్పుడైనా మనం దర్శనం చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ వచ్చేటప్పుడైనా మనం దర్శనం చేసుకోవచ్చు అండి. నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. ఇది వెళ్తున్నప్పుడు అండి. ఇది వెళ్తున్నప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాము మేము. మార్నింగే ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. ఇది స్వామి ఎంట్రన్స్. ఇది స్వామివారి ప్రధాన ఆలయం అండి. కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనం అక్కడ పార్కింగ్లో పెట్టేసి మనం దర్శనం చేసుకోవచ్చు. మనం లేదు అక్కడ నిద్ర చేయాలి అంటే ముందు రోజే వచ్చి రూమ్స్ బుక్ చేసుకొని మనం మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అట్లా కూడా రావచ్చు అండి. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ స్వామిని దర్శించుకొని ఇక్కడ ఏమైనా మొక్కుకొని ఉంటారు కదా అమ్మవారికి, చీర గాజులు లేకపోతే ఇలా కోడిని ఇస్తామని అట్లా మొక్కుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకొని ఇక్కడ ఇలా మొక్కుకొని పక్కన షాప్స్ ఉంటాయండి. ఆ షాప్స్లో వెళ్ళి మిగతా ప్రాసెస్ అంతా మనం ఫుడ్ అవన్నీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని టాయ్స్ షాప్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, టాయ్స్ అవన్నీ షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వస్తువులు, బ్యాంగిల్స్, చీరలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం షాప్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ అయితే ఉండదండి. ఏ సిమ్కి అయితే ఉండదు. ఓన్లీ ఎయిర్టెల్ ఒక్కటే ఉంటుంది. మెయిన్గా అమౌంట్ క్యారీ చేస్తే బెటర్. షాప్స్లో మనం షాపింగ్ చేసినా వాళ్ళు ఎక్కువ అమౌంటే అడుగుతారు. గూగుల్ పే అవి పనిచేయదండి, సిగ్నల్ ఉండదు కదా. ఇక్కడ గద కూడా ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్తే అట్లా ఎత్తుకొని ట్రై చేయండి. మెయిన్ టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అయితే. మీరు కూడా ఒకవేళ అట్లా మనసు బాగాలేనప్పుడు అట్లా విజిట్ చేయండి, స్వామివారిని దర్శించుకోండి. చాలా బాగుంటుంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చాక. ఇక్కడ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే ఆగామండి. కొంచెం ఫ్రెష్ గాలి అవన్నీ ఉంటే కొంచెం చిల్ అవుతూ అక్కడ ఆగాము మేము. చాలా బాగుందండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని పిక్స్ కూడా పెడతానండి. అంటే అభిషేకం టికెట్స్, ప్రసాదాలు, ఆలయ చరిత్ర అవన్నీ నేను కొన్ని పిక్స్ కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఇవన్నీ చూసి వెళ్ళండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు డీటెయిల్స్ కొన్ని తెలుస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టెంపుల్లో మంగళవారం, శనివారం ఎక్కువ రష్ ఉంటుందండి. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అప్పుడే వెదర్ అదంతా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.